సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి ఇప్పుడే ఈ ఒక్క మాట విను, నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసుకో. నీ బాబా స్వయంగా నేను చెప్పేది నీ కష్టాలు తీరేందుకే. నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, ఎందుకు నా కష్టాలు వస్తున్నాయి బాబా అని. అవన్నీ కూడా వివరంగా తెలియపరుస్తాను. ఎంతలే అనుకోకుండా జాగ్రత్తగా విను తల్లి అని బాబాగారు మన కోసం ఒక సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం పరమార్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే, గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోట నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9630606444. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక మన బాబాగారు అందిస్తున్న సందేశం, తల్లి నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నా చెప్పు. ఎప్పుడు కూడా ఒకటే మాట, నేనేం తప్పు చేశాను సాయి, నాకెందుకు ఇన్ని బాధలు అని. నేను ఎవరికి ఏం పాపం చేశాను, నేను ఈ భూమి మీదకు వచ్చింది నాకు తెలియదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి ఎన్నో రకాలమైనటువంటి బాధలు, కష్టాలు అనుభవించాను బాబా. అసలు ఈ కష్టాలన్నిటికీ కూడా కారణం తెలుసుకున్న నా దగ్గరికే వచ్చి అడుగుతున్నాయా? అంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను కదా, నీకు ఏమాత్రం నా మీద జాలి కడగటం లేదా సాయి? ఒకటా రెండా, నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నాను. ఓపిక కూడా నశించిపోయింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు బాబా. ఎవరిని నమ్ముకోవాలి, ఏ భగవంతుని నమ్ముకోవాలి, ఏ పరిష్కారం దొరుకుతుంది, ఏం చేస్తే సమస్యలన్నీ గట్టెక్కుతాయి, ఇవన్నీ కూడా ప్రతీదీ నన్ను ప్రశ్నిస్తూ అడుగుతున్నావు కదమ్మా. ప్రశాంతంగా పడుకో, ప్రశాంతంగా పడుకో అని చెప్పి నేను నీ నుంచి తప్పించుకోలేను. అలా పడుకుంటే ఒక్కసారికి మెలకు వచ్చిన తర్వాత ఏదో అంధకారంలో ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఏదో కోల్పోయినట్లుగా, నీ చుట్టూ కష్టం నిండినట్లుగా, మనసు ప్రశాంతత లేక, సంతోషం లేక, ఆనందమే లేదు, దుఃఖం నన్ను వెంబడిస్తుంది. దుఃఖంతో నేను వేదన పడుతున్నాను, ఎన్నో సంవత్సరాలు ఇలా అనుభవిస్తున్నాను అని బాధపడుతున్నావు. ఊహ తెలిసిన దగ్గర నుంచి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా కష్టాల్లో బతుకుతున్నావని అవగాహనలో ఉన్నావు. మనిషిని కదా బాబా, నాకంటూ కూడా సంతోషం ఉండాలి కదా, నాకు కొన్ని శుభవార్తలు రావాలి కదా, ఆనందంగా ఉండాలి కదా, జీవితంలో ప్రశాంతంగా నిద్రించుకోవాలి కదా, కుటుంబంతో సంతోషంగా గడపాలి కదా, ఇవన్నీ కూడా నాకు అనిపిస్తుంటాయి కదా బాబా. మరెందుకు తండ్రి ఇన్ని కష్టాలు? నాకు తెలిసిన దగ్గర నుంచి ఎవరికి ఏ అన్యాయము చేయలేదు. వీలైనంత వరకు చేతి సాయమో మాట సాయమో నా స్థితికి తగ్గట్టుగా చేశాను. మాట సాయం చేసి ఎంతోమందిని ఆదుకున్నాను. బాధల్లో మునిగిపోతున్న వారికి చెయ్యి అందించి ఒడ్డుకు లాగాను. ఎన్నో ఓదార్పు మాటలు చెప్పాను. ఎంతో కష్టం నుంచి బయటపడేశాను. నాతో కాసేపు మాట్లాడినా కూడా వారికి ఎంతో ఉత్సాహం అనేది వచ్చేలా చేస్తాను. కష్టమంతా కూడా వెళ్ళిపోయేటట్లుగా ఉంటుంది అని చెప్పి వారు సంతోషంగా ఉంటారు. కానీ నా మనసుకు మాత్రం నా కష్టం నుంచి వెళ్ళిపోయేటట్లుగా ఏ రోజు అనిపించదు బాబా. ఇక రేపటి సంవత్సరంలో అయినా సరే
నా కళ్ళన్నీ నిజమవుతాయా? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 2026 నుంచి నా జీవితం బాగుపడుతుందా అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ నాకు నమస్కారం చేసుకుంటున్నావు. ఇక ఈ కొత్త సంవత్సరం అంతా నాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని చెప్పి నన్ను చూసే చూపు నాకు గుచ్చుకుంటుందమ్మా. ఇక రానున్న 2 రోజుల్లో నీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. గడిచిపోయిన కాలం వదిలేసేయి. ఆశలన్నీ నిరాశపోయినాయి కదా! ఆ పోయిన కాలం వదిలేసేయి. నన్ను కదిలిస్తే కంటనీరు తప్ప ఏమీ ఉపయోగం లేదు, ఎటువంటి లాభం లేదు, మనసంతా దిగులు, మనసంతా భారం అని చెప్పుకొని ఆ బాధపడిన రోజుల్ని వదిలేసేయి. నీ తండ్రిని నేను చెబుతున్నాను. నిన్ను చూస్తున్నాను. నీలోనే నేను నిన్ను చూసి ఓదారుస్తున్నాను. నిన్ను సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకింత దిగులు పడుతున్నావు తల్లి? ఇన్ని రోజుల నుంచి నీ బాధలు వింటూనే ఉన్నాను. కానీ ఈరోజు నీ బాధల్లో లోతుగా నాకు ఎంతగానో అర్థమైంది. ఇన్ని మాటలు విన్న తర్వాత ఒకటి నాకు అనిపిస్తుందమ్మా. నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు అనుభవిస్తున్నావు అని, సంతోషం యొక్క రుచిని చూడాలి అనుకుంటున్నావు అని, తెలిసిన దగ్గర నుంచి ఎవ్వరికీ ఏ అపకారమూ చేయలేదని, ఇన్ని కష్టాలు పడుతున్నానని చెప్తున్నావు కదా. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా ఆలకించు. ఈ మాటలన్నిట్లో కూడా నా మీద నమ్మకం కనిపించట్లేదమ్మా. నీ మనసులో భయం, ఆందోళన, దిగులు, బాధ ఇవన్నీ నిన్ను భయపెడుతున్నాయి. నువ్వు పడుతున్న పరిస్థితి వల్ల నీకు అలా ఉండవచ్చు, కానీ నీ మాటల్లో నమ్మకం లేదు. నా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇప్పుడు చెబుతున్నావు. నిజంగా నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక ఈ కొత్త సంవత్సరం నీకు అద్భుతంగా ఉంటుంది. రాసిపెట్టుకో తల్లి. ఆ శివయ్య సాక్షిగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నీతో ఒక మాట చెప్పాలి, లేకపోతే చాలా నష్టపోతావమ్మా. ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం. బిడ్డ, ఇన్ని రోజుల నుంచి ఈ బాబా సందేశాలన్నిటినీ వింటున్నావు కదా. అయితే ఈరోజు కూడా ఈ మాట విను. కష్టాలు ఎలా వచ్చి వెళ్ళిపోయాయో చూద్దు. బాధలు ఎలా నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాయో చూడు. ఇది విన్న తర్వాత మనసంతా తేలిక అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది. కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి రెక్కలు వచ్చిన పక్షుల ఆకాశంలో ఆనందంగా ఎగరాలి అని చెప్పి అనిపిస్తుంది. తల్లి, ఎప్పుడు కూడా బద్ధకంగా అనిపిస్తుంది కదా. ఏ పని కూడా చేయలేకుండా ఉన్నావు కదా. పదే పదే పడుకోవాలి, ఏమీ ఆలోచించకుండా మౌనంగా పడుకోవాలి అని. వంట దగ్గరికి వెళ్ళాలంటే చిరాకు, ఏదైనా పని చేయాలంటే చిరాకు, ఎవరితోనైనా మాట్లాడాలంటే చిరాకు, ఒళ్ళంతా బరువుగా భారంగా అనిపిస్తుంది. దరిద్రం పదే పదే నోటి వెంట వస్తూ ఉంటుంది. ఎందుకు నాకు దరిద్రం పట్టింది అని. అవును తల్లి, కానీ ఎప్పుడు కూడా దరిద్రం నిన్ను పట్టి పీడిస్తుంది. దరిద్రం నిన్ను వదలడం లేదు. దరిద్రం నిన్ను అంటిపెట్టుకుని ఉంది. నా ఇంట తాండవం చేస్తుంది అని చెప్పి రోజుకి దరిద్రం అనే మాట ఎన్నోసార్లు నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. మొదట ఆ మాటను పక్కన పెట్టు. నీ నోటి వెంట రాకుండా ఆపు. సగం దరిద్రం పోతుంది తల్లి నీ జీవితం నుంచి. ఇక తర్వాత నిద్రలేచిన వెంటనే 1-2 సార్లు నీ అరిచేతిని రుద్దుకొని నీ ముఖానికి అద్దుకో. నీకిష్టమైన దైవాన్ని నీ అరచేతిలో చూసుకో. కుడికాలు కింద పెట్టి ప్రశాంతంగా మంచం దిగి లేవు. తర్వాత నీ యొక్క పనులన్నీ ఆరంభించుకో. ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని నీ పనులన్నీ శుభ్రపరచుకో. నీ పనులన్నీ చక్కగా చేసుకో. నీ ఇంట్లో ఉన్న ఆ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి దూరం పడుతుంది. నీకు లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక ఈ కొత్త సంవత్సరం నుంచి దరిద్రం అనే మాట దూరమే నీ జీవితానికి. కొత్త సంవత్సరం నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ విధంగా చేర్చుడు తల్లి, నీ జీవితం ధన్యమైపోతుంది. పగిలిపోయిన, విరిగిపోయిన అద్దాలు కానీ, గిన్నెలు కానీ వాటన్నిటినీ కూడా తీసిపడేసాయి. విరిగిపోయిన అద్దాలలో నీ మొహాన్ని చూడటం మానేసాయి. విరిగిపోయిన గిన్నెల్లో వాడటం అనేది వాడేసాయి. ఇలాంటివన్నీ కూడా చాలా బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని సూచిస్తూ ఉంటాయి. అవి తరచుగా నీ ఇంట్లో ఉన్నప్పుడు నెగిటివిటీ అనేది ఎంతో చేకూరుతుంది. చికాకులు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, ప్రశాంతత లేకపోవడం, ఇంటికి రావాలి అనిపించకపోవడం ఇదంతా జరుగుతుంది. ఇంట్లో సఖ్యత లేకుండా గొడవలు రావటం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే ఆ పగిలిపోయిన అన్నిటినీ కూడా పడవేసి
ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా నవ్వుతూ మాట్లాడుకోవాలి. కోపాన్ని తెచ్చుకోకుండా కోపాన్ని తమ కోపమే తమకు శత్రువు అంటారు కదా, అలాంటి కోపాన్ని దూరం పెట్టు. ఓర్పుగా ఉండు. ఎంతటి గొడవనైనా సరే పెదవ దాటి అసహ్యమైన మాటలు రాకుండా నవ్వుతూ సమాధానం చెప్పు. కోపం వచ్చినా ఆ క్షణం కాస్త ఓపికగా ఉన్నావంటే ఆ కోపం చల్లారిపోతుంది. తర్వాత మంచి మాటలు వస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఇదే కదా అన్యోన్యతకి మొదటి అడుగు. ఓర్పు పట్టే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒకరి మధ్య ఒకరికి సఖ్యత ఏర్పడుతుంది. మాట్లాడుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి, కోపాన్ని పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. ఒకరి ప్రశ్న అడిగితే ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. అప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మొహమాటాలు, అనుమానాలు, అలాగే మనస్పర్ధలు అనేది తలెత్తుతాయి. నీ ఇంట నవ్వులు మరుగైపోతాయి. అలా కాకుండా అందరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉండండి. ఎంతమంది ఉన్నా సరే అన్యోన్యత అనేది కలిసి తినడం, మాట్లాడుకోవటం, ఫోన్లకి సగం సమయం కేటాయించకుండా మనుషులతో మాట్లాడటం, నీ కుటుంబ సభ్యులతో, నీ భార్యతో, బిడ్డలతో అనేది మాట్లాడాలి. భార్య అయితే బిడ్డలతో, భర్తతో చక్కగా రోజులో జరిగిన అన్ని విషయాలు తెలియపరచుకోవాలి. అప్పుడు ఇంట్లో నవ్వులే నవ్వులు కదా. ఇవన్నీ కూడా నీకు తెలిసినవే కావచ్చు, కానీ నీ జీవితంలోకి వచ్చేసరికి పాటించలేకపోతున్నావు బిడ్డ. అందుకే మరొక్కసారి నీ బాబా ఈ సందేశం ద్వారా నీకు తెలియచేస్తున్నాను. ఈ సందేశాలంటే వింటున్నావు కదా, మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకుంటున్నావు కదా. నీ కుటుంబంలో సఖ్యత లేకపోవటం ఎలా చెప్పు? ఉండాలి కదా, ఉంచుకోవటం నీ బాధ్యత కదా. అలాగే కొన్ని దరిద్రాన్ని తీసుకొచ్చే పనులని నువ్వు చేయకూడదు. ఇంట్లో ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని తిరగటం, నిద్రలేచే వెంటనే జుట్టు విరబోసుకొని ఇంటి ముంగట కూర్చోవటం, తలకి నూనె పెట్టుకునే ఒక సాకులో గంటల గంటలు అలాగే కూర్చునటం, అవన్నీ వద్దు. చక్కగా పని అనేది పూర్తి చేసుకోవాలి. ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా కలకల్లాడుతూ ఉంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుంది. అలాగే నీ ఇంట్లో ఎప్పుడు సువాసన నిండిన ఒక సువాసన భరితంగా ఉండేలా చూసుకో బిడ్డ. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నీ ఇంట్లో మూల మూలల కొంచెం బూజు కూడా లేకుండా తుడిచివేసుకో, శుభ్రపరచుకో, లక్ష్మీదేవిని ఆహ్వానించు. ఎలా నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో తర్వాత చూడు. నీ ఇల్లు ప్రశాంతంగా ఎందుకు ఉండదో నువ్వే గమనించు. నీ ఇంట్లో ఎక్కువ పాత బట్టలు మూటలు మూటలుగా అన్నీ కూడా తర్వాత కుక్కి పెట్టి తర్వాత వేసుకుందాంలే అవసరమవుతాయని ఎత్తిపెట్టుకొని అనవసరమైన వస్తువుల్ని చేర్చిపెట్టి నెగిటివిటీని చేర్చిపెట్టుకోవద్దు. అవసరం లేవా పడేసేసాయి. మూల మూల దాగి ఉన్న చెడు శక్తి అంతా నీ చేతులతో నువ్వే దూరం చేసేసి భార్యాభర్తల మధ్య మనశ్శాంతి ఉంటుంది, అనుకూలత ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు రాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీకు నువ్వే సృష్టించుకోవాలి తల్లి. ఎప్పుడు కూడా నీ పూజ గదిలో పచ్చకర్పూరం అనేది 4 మూలల దేవుడు పటాలన్నిటికీ పూజ గదిలో అనేది చక్కగా నలిపి పెట్టుకో. మంచి సువాసన భరితంగా ఉంటుంది. గడపల దగ్గర వేసుకో. గుగ్గిలం, అలాగే మంచి సువాసన భరితమైన సాంబ్రాణి అనేది ధూపం వేయి ఇంట్లో. అలా నీ యొక్క పాజిటివిటీని నువ్వే కొని తెచ్చుకో తల్లి. ఇక సోమరిపోతనాన్ని వదిలిపెట్టు. ఒక పని ఇప్పుడే చేసుకోవాలంటే అప్పుడే ఆ పని జరిగిపోయేలా చూసుకో. ఈ కొత్త సంవత్సరానికి ఇది నాంది పలుకు. ఈ న్యూ ఇయర్ నుంచే నీ జీవితంలో ఈ అలవాట్లన్నీ అలవర్చుకొని నీ యొక్క చెడు ఎనర్జీని దూరం చేసుకో. నీ నోటి వెంట ఎప్పుడు చెడు మాటలు రావద్దు. నిత్యం నీ ఇంట్లో దీపాలు వెలిగించేలా చూసుకో. ఈ రహస్యాలన్నీ నువ్వు పాటించి, ఈ పద్ధతులన్నీ నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో నీ ఇల్లు కలకల్లాడుతూ చక్కగా ఉంటుందమ్మా. లక్ష్మీదేవి నీ ఇంట్లో తాండవం చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ నీ సోమరిపోతనాన్ని మరింతగా అలాగే పెంచుకొని ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే మళ్ళీ చేసుకుందాం అనుకుంటూ ఉంటే నీ ఇంట్లో దరిద్రం అనేది ఎక్కువైపోతుంది. లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఆలోచిస్తుంది కదా, నువ్వే ఆలోచించు బిడ్డ. ఈ యొక్క చక్కటి సందేశం నీ జీవితాన్నే మార్చేస్తుంది. రాబోయే కొత్త సంవత్సరం నీ జీవితంలో అద్భుతాలని సృష్టిస్తుంది. నీ ఇంట్లో మూలమూలలో ఉన్న చెడు శక్తులన్నీ దూరం అయిపోతాయి. ఇవన్నీ కూడా నువ్వు ఆచరించు తల్లి. నీ జీవితం కొత్త సంవత్సరం నుంచి, ఈ న్యూ ఇయర్ నుంచి అద్భుతంగా ఉండకపోతే అప్పుడు అడుగమ్మా.
నీ బాబాకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకొని ఈ యొక్క పనులన్నీ రేపటి నుంచి ఆరంభించు. నీ జీవితం శోభాయమానంగా వెదజల్లుతుంది. భక్తులైనా నా బిడ్డలైనా ఆనందంగా ఉంటే చూసి నేను తరిస్తానమ్మా. ఈ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. ఎటువంటి అనుమానం లేకుండా ఈ అలవాట్లన్నీ పాటించు. ఇక నీ జీవితం నందనవనంలా ఎప్పుడు కూడా నీ ఇల్లు లక్ష్మీదేవితో కలకల్లాడుతూ నిత్యం సిరి సంపదలతో ఉంటుంది. నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.